జగనన్న భూ హక్కంట. చెబుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? చంద్రబాబు గారు సోషల్ మీడియాలో 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం అసభ్యంగా పోస్టులు పెట్టారని వేల మందిపై కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు కదా. కానీ మీ మీద ఎందుకు ఏ కేసు పెట్టలేదు? మీరు మాట్లాడింది ఒకవేళ సంస్కారవంతమైన భాష అయితే అదే భాషలో మిమ్మల్ని ప్రశ్నించమంటారా? గెలిస్తే సూపర్ 6 హామీలు అమలు చేస్తానని మాటిచ్చి బడ్జెట్లో మాత్రం వాటికి డబ్బులు పెట్టలేదు. స్కూల్ పిల్లలకి 15,000 నీ తల్లి మొగుడిస్తాడా? మహిళలకి 18,000 నీ అమ్మ మొగుడిస్తాడా? రైతులకు 20,000 మీ అమ్మమ్మ మొగుడిస్తాడా? నిరుద్యోగులకు 3,000 మీ నాయనమ్మ మొగుడిస్తాడా అని మేము ప్రశ్నిస్తే మీరు మీ అభిమానులు తట్టుకోగలరా? ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ప్రతి పార్టీకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడు. ఆ 175 మందిలో కొంతమంది ఆవేశంగా మాట్లాడవచ్చు, కొంతమంది అసభ్యంగా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళందరినీ నడిపించే నాయకుడు మాత్రం నోరు అదుపులో పెట్టుకుని వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండేలా మాట్లాడాలి. మీకు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి నచ్చకపోవచ్చు, కానీ అసభ్యంగా మాట్లాడకుండా నోరు ఎలా అదుపులో పెట్టుకోవాలో ఆయన్ని చూసి నేర్చుకోండి.